ఒకటి, చేప పిల్లల స్కీమే బోగస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత మా తెలంగాణ మత్స్య కార్మిక సంఘం జనగాం లో జరిగినప్పుడు మాకు ఉచిత చేప పిల్లలు కావాలని చెప్పి కొట్లాడ స్కీమ్ తీసుకొచ్చింది. స్కీమ్ తీసుకురావడం వల్ల మత్స్యకారులకు ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ బోకర్లకు ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు. ఎందుకంటే ఇందులో బాగుపడింది ఎవరు అంటే రాజకీయ నాయకుల నుండి కింద అధికారుల వరకు. దానికి ఒత్తిడిగా మన సంఘాల ప్రెసిడెంట్లు వాళ్ళకు ఒత్తిడి అయిపోయి లొంగవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ రోజు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే రేపు మా సంఘంలో ఏదైనా జరిగితే స్కీములు కానీ ఇంకేమైనా వస్తే కూడా ఇవ్వరేమో, అధికారులు దాన్ని ఇచ్చేస్తారన్న భయంతో ఇవాళ మత్స్య సహకార సంఘాల ప్రెసిడెంట్లు దీనికి లొంగిపోయి ఉంటారు. ఇంకొక విషయం, ఒక చిన్న విషయం నేను మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు పెద్దలు. ఆంధ్ర నుండి ఈ రోజు మన తెలంగాణలో 9 సీడ్ ఫామ్లు ఉన్నవి, పెద్ద పెద్దవి. నల్గొండ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద సీడ్ ఫామ్లు ఉన్నాయి. దాన్ని మళ్ళీ మనము ఉత్పత్తి చేసేదాన్ని పనిలో పెడితే ఖచ్చితంగా మన చేప పిల్లలే మనమే తీసుకోవచ్చు. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు అధికారుల సీడ్ ను ఫామ్ చేసి మన సొసైటీస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దాన్ని మనం తీసుకురావచ్చు. కొత్తగా ఆంధ్ర నుండి తీసుకొచ్చి అక్కడ ఆంధ్ర వాళ్ళని బతికిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని బతికిస్తున్నారు, ఇక్కడ రాజకీయ నాయకులను బతికిస్తున్నారు, ఈ రోజు అధికారులను బతికిస్తున్నారు. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు సొసైటీ అధ్యక్షులు దీన్ని ₹1,00,000 తింటుండొచ్చేమో, కానీ ఈ స్కీమ్ ద్వారా ఈ రోజు 11 కోట్లు వచ్చే ఎంతో 30 కోట్లు 40 కోట్లు వచ్చే డబ్బులని ఆ స్కీమ్ ద్వారా వచ్చే చేప పిల్లలు, కనీసం వాళ్ళు వేసే చేప పిల్లలు 3 సంవత్సరాలు కరెక్ట్ వేసి చేప పిల్లల్ని, ఎందుకంటే మేము కూడా అక్కడికి వెళ్ళి కొలిచి చేప పిల్లలని సైజులు ఉంటేనే తీసుకోవడం. తర్వాత ఏమైపోయింది, పలచబడిపోయినాయి. అందులో కనీసం చేపలు పోసే చేపలు లేవు, అందులో ఎక్కువ శాతం వేరే వేరే చేప పిల్లలు రావడం జరిగింది. ఏవి వస్తున్నాయంటే గురక చేప పిల్లలు రావడం జరుగుతుంది. దానివల్ల చేప పిల్లల వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అదేదో మనం నేరుగా మన సొసైటీ వాళ్ళ ఖాతాలో వేయడం వల్ల మన వాళ్ళైనా తింటారు. ఒక ₹1,00,000 ఖర్చు పెట్టవచ్చేమో, కానీ వాళ్ళ నాణ్యమైన చేప పిల్లల్ని తీసుకొచ్చుకొని అయితే చెరువులలో వేసుకుంటారు కదా. ఇంత ముందు వాళ్ళు వేసుకోవడం వల్లనే కదా చేపల మార్కెట్ లో చేపలు రావడం జరుగుతుంది. కాబట్టి చేప పిల్లల స్కీమ్ అనేది పెద్ద బోగస్. దీన్ని ఇప్పటి నుండే మనం అరికడితే నెక్స్ట్ వచ్చేసరికైనా చేప పిల్లల బదులుగా డబ్బులు నగదు రూపంలో ఖాతాలో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు జరిగిందేమో అన్న, ఇప్పుడు అందరూ సొసైటీలో ఉన్న సభ్యులందరూ చైతన్యమయ్యారు. రూపాయి లెక్క అడుగుతారు, ఎక్కడ వేయండి రూపాయి, ఎందుకు ఖర్చు పెట్టారని అడుగుతారు. ఇంతకుముందు చైతన్యం లేదు, ఇప్పుడు చైతన్యం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నగదు రూపంలోనే మన సంఘం ద్వారా చేప పిల్లలు ఏ విధంగా వేయాలనే స్కీమ్ తీసుకొచ్చినామో ఈ రోజు నగదు రూపంలోనే మనకు చేపల డబ్బులు నగదు రూపంలో సొసైటీలో వేయాలని చెప్పి ఖచ్చితంగా ఇది పోరాడాలి నెక్స్ట్ ఇయర్ వరకు. నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటంటే ఇందాక మాట్లాడేది లైఫ్ ఇష్యూ. ఎందుకంటే నేను దాని గురించి 2020లో కరోనా టైంలో వచ్చినప్పుడు మేము కూడా అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ లైఫ్ ఇష్యూ అనేది వద్దు అని చెప్పి మేము కొట్లాడినప్పుడు ఇప్పటికీ ఆ పెద్ద మనిషి మాతో మాట్లాడతలేరు. మన కులం అతనే అందులో ఉన్నాడు. ఇది రావడం వల్ల ఈ చేపలు దీనికి అలవాటు అయిపోయిన తర్వాత ఈ చేపలు ఎవరు తినరు, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అని. ఈ చేప లైఫ్ ఇష్యూ చనిపోయిన తర్వాత 2 గంటల తర్వాత మురుగుడు వాసన వస్తుంది, అది నష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అలవాటు చేయడం వల్ల పబ్లిక్ దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చేప షాప్ అమ్మినప్పుడు ఒక గర్భవతి అయిన ఆమె అది తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి గర్భం కూడా తీసేయడం, లోపల పాప కూడా చనిపోయింది. లైవ్ గా నేను చెప్తున్నాను. అప్పుడు ఎమ్మడే అక్కడ గొడవ కావడం వల్ల షాప్ కూడా తీసేయడం జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా అన్యాయం. లైఫ్ ఫిష్ అనేది తెలంగాణ చేప నిలబడదు, ఎక్కువ బతకలేదు. ఎందుకంటే అందులో కెమికల్ వేసి వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఆక్సిజన్స్ పెట్టుకొస్తారు. చేప చనిపోయినాక కూర కూడా తెల్లారి నిల్వ ఉంటే మురుగు వాసన వస్తుంది. మన చేపకు ఆ చేపకు చాలా తేడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మమ్మల్ని అందరూ రవీంద్ర భారతికి మత్స్య సహకార సంఘాల మహిళలను పిలిపించి మీకు మత్స్యమిత్ర గ్రూపులు కావాలా, సొసైటీకి డబ్బులు కావాలన్నప్పుడు మేమందరం మత్స్యమిత్ర గ్రూపులు కావాలని అప్పుడున్న సరళ మేడం మత్స్యమిత్ర గ్రూపులు అంటే ఏంటిదని చెప్పడం వల్ల మేమందరం మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రూపుకి ₹25,000 చొప్పున 2 గ్రూపులు చేసుకున్న వాళ్ళకి 50,000, 5 గ్రూపులు చేసుకున్న వాళ్ళు 2,50,000 ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో మేము ఒక 5 గ్రూపులు చేసి మిగతా అన్ని గ్రూపులకు 2,000 గ్రూపులు తెలంగాణలో ఉన్న ఉమ్మడిగా ఉన్న అన్ని జిల్లాల్లో వెళ్ళి మేము గ్రూపులు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అమరావతి విమల ఆంటీ అందరం కలిసి స్వచ్ఛందంగా మా మత్స్య కార్మిక సంఘం ద్వారా ప్రతి సొసైటీకి మేము అవగాహన తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది.
తర్వాత ఈ ఆఫీసర్లకి మత్స్యమిత్ర గ్రూపులు ఇది ఒక డ్యూటీ లాగా అయిపోయింది, సహకార సంఘాలది మహిళలది అని చెప్పి ఉమ్మడిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మత్స్యమిత్ర గ్రూపులు ఓన్లీ హైదరాబాద్ లో నడుస్తున్నాయి, తెలంగాణలో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని ఈ విధంగానే తీసేద్దామనే విధంగా తీయడం జరిగింది. మా కార్యకర్త ఆమె చనిపోయిన తులసి వాళ్ళ దగ్గర సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు మాకు మత్స్యమిత్ర గ్రూపులు కావాలంటే ఏ మత్స్యమిత్ర గ్రూపులమ్మా, పొదుపు సంఘాలు కావాలని చెప్పడం జరిగింది. అప్పటి నుండి మేము అడుగుతున్నాం కానీ ముందు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మత్స్యమిత్ర గ్రూపుని పునాది ఏ విధంగా అయితే పొదుపు గ్రూపులు ఏ విధంగా ఉన్నాయో మత్స్యకారులలో ఉన్న మత్స్యమిత్ర గ్రూపుల్ని మళ్ళీ యథావిధిగా నడిపించాలని కోరుకుంటూ ప్రతి గ్రూప్ కు మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రివాల్వింగ్ ఫండ్ ఎందుకండి, మాకు రివాల్వింగ్ ఫండ్ ఒక 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి మీరే రివాల్వింగ్ వేసుకోమని చెప్తున్నారు. దానికి సభ్యురాలు ఏమంటున్నారు, మన డబ్బులు మన వడ్డీలు మనమే నడిపించుకుంటున్నాం, అసలు గవర్నమెంట్ నుండి మాకేం రావట్లేదు అని. పొదుపు సంఘాలకు ఏ విధంగా ఇస్తున్నారో మత్స్యమిత్ర గ్రూప్ లో ఉన్న ప్రతి గ్రూప్ 10 మందికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు రౌండ్ టేబుల్స్ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా కమిటీ ద్వారా. అదేవిధంగా బీడీ కార్మికులకి గీత కార్మికులకు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు. మా మహిళలను మేము పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మార్కెట్లలో చేపలు అమ్ముకుంటూ రోడ్ల పైన చేపలు అమ్ముకున్న వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అట్లా కొట్టగలుగుతాము? ఒక వయసు ఉన్నంత వరకు మనిషి ఆరోగ్యంగా ఉన్నంతసేపు వరకే వ్యాపారం చేయగలరు. తర్వాత మా పరిస్థితి ఏంటి, 60 సంవత్సరాలు వచ్చే వరకు మేము ఆ పింఛన్ల కోసం మేము ఎదురు చూడాల్సి. బీడీ కార్మికులకు ఇచ్చినట్టుగా మత్స్య కార్మికులకు ఎందుకు మాకు పింఛన్లు ఇయ్యారు 50 సంవత్సరాలు? ఈ రౌండ్ టేబుల్ తరఫున మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా దీనిపైన చేయడానికి ఇంకొకటి ముఖ్యంగా నేను ఒక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఏంటంటే, మన సంఘం ద్వారా చేప పిల్లల కేంద్రాలు ఎందుకు మూలపడ్డవి, అసలు ఆ చేప పిల్ల కేంద్రాలను ఎందుకు దాన్ని పనిలో పెడతలేరు? ఈరోజు ఉచిత చేప పిల్లలనే స్కీమ్ వచ్చినప్పటి నుండి ఎందుకు దాన్ని పడేసి దాన్ని ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఇబ్రహంపట్నం దగ్గర ఒక చేరుగూడెం దగ్గర ఫామ్ ఉంది, దాన్ని ఎందుకు తీసేసి అక్కడ ఎందుకు మార్కెట్ అనుకుంటున్నారు? అసలు చేప పిల్లల కేంద్రాలను ఎందుకు గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? కాబట్టి దీనిపైన మీరు అధ్యయనం చేసి కాబోయే భవిష్యత్తులో దీన్ని పోరాడాలి. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఈరోజు కోవడ మార్కెట్ రంగా డిస్టిక్ లో ఉన్నది. 10 ఎకరాల భూమిని మేము అక్కడ అప్పజెప్పినాము. ఈ మా రాజేంద్ర నగర్ లో ఉన్న ఫామ్ ను కూడా మేము గవర్నమెంట్ కి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అందుకనే మేము ఈ ఆవేదన తెలియజేస్తున్నాము. ఈ రాజేంద్ర నగర్ మా హైదరాబాద్ ఫామ్ ను కూడా మన మత్స్య కార్మిక సంఘం ద్వారా దీని ఒక రూపకల్పన తీసుకొచ్చి అవసరం ఉంటే దీన్ని బాగా పెద్దగా ఇంతకుముందు మనము కింద బ్లేటంగ్ మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా పోరాడితే ఈరోజు మనకు రాజేంద్ర నగర్లు ఇచ్చిరో ఈ రాజేంద్ర నగర్ లో ఉన్న ఫామ్ ను గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. అప్పుడున్న 6 కోట్ల విలువైన భూమిని 10 ఎకరాలది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆడ భూమి రేటు పెరిగినది. అట్లాంటి టైంలో మాకు కనీసం మాకు చెప్పకుండానే గవర్నమెంట్ ఒక జీవో రూపంగా ఇవ్వడం, వేరే దానికి ఇచ్చిందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ధర్నా అంటే మాకు కూడా తెలియదు నిజంగా ధర్నా చేసిన విషయం. తర్వాత మేము కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడం ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి, మళ్ళీ అధికారులు చేస్తున్న దాని గురించి, మాకు సహకరించడం దాని గురించి. అదే పనిగా గతంలో మేము జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నాం, కనీసం సర్పంచ్లకు ఇస్తున్నారు, మాకు రావడానికి పోవడానికి జీతభత్యం గురించి. మాకు కనీసం ఆఫీస్లో పోతే మాకు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, సాధారణ వ్యక్తిలాగా మమ్మల్ని చూస్తున్నారు, మాకు అసలు ప్రోటోకాల్ లేదన్న విషయాన్ని మాట్లాడడం జరిగింది. దాని పరిమాణం తీసుకొని ఇన్సూరెన్స్ ఇవన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి గారు 12వ తారీఖు రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం తలసాని గారు మాకు 3 నెలలకోసారో 2 నెలలకోసారో జిల్లా అధ్యక్షులను పిలిపించి సమీక్ష చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ని ఇచ్చిన తర్వాత తను కూడా మమ్మల్ని పిలిచిన ఖాతా లేదు, మొన్న పిలవడం జరిగింది. 12వ తారీఖు లోపలనే మీకు మీటింగ్ పెడతామని చెప్పి ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపు లేదు. భవిష్యత్తులో మనం సంఘం చేసే ఏ పోరాటాన్ని హైదరాబాద్ జిల్లా తరఫున ఖచ్చితంగా మేము భాగస్వాములై దీన్ని